వార్తలు చూస్తున్న జై హనుమాన్ సిటీ కేబుల్ ప్రేక్షకులకు నమస్కారం. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఈరోజు ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవ సందర్భంగా జీజీహెచ్లో హెచ్ఐవి నిర్మూలనపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎంహెచ్ఓ డాక్టర్ అనిత మాట్లాడుతూ, జిల్లాలో గత 16 సంవత్సరాలుగా హెచ్ఐవిని ప్రాప్తి 9% నుండి 0.5% తగ్గిందని తెలిపారు. ఏప్రిల్ నుండి అక్టోబర్ వరకు 20,620 మందికి పరీక్షలు నిర్వహించగా 73 మందికి పాజిటివ్గా నిర్ధారించారని చెప్పారు. వారికి రామగుండం, ఆదిలాబాద్ ఏఆర్టీ సెంటర్లో చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. పాజిటివ్ రోగులకు ఏఆర్టీ మందులతో పాటు ఆసరా పింఛన్ 2,016 రూపాయల చొప్పున అందిస్తున్నామని పేర్కొన్నారు. ప్రతి 6 నెలలకు ఒకసారి CD4 వైరల్ లోడ్ పరీక్షలు ఉచితంగా చేస్తున్నామని తెలిపారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా గ్రామ పంచాయతీల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని డాక్టర్ అనిత అన్నారు. ఆరోగ్యమే వద్దు, ఆరోగ్యమే వద్దు, మౌనం మీనండి, ఎయిడ్స్ గురించి చర్చించండి, మౌనం మీనండి. అదేవిధంగా విద్యార్థులు, అదేవిధంగా రకాలే పెద్దలు జీజీహెచ్ సూపరింటెండెంట్ అండ్ ఆల్సో సార్ హెచ్ఓడి పీడియాట్రిషియన్ చేసి ఉన్నారు. ట్రీట్మెంట్ అనేది గవర్నమెంట్ హాస్పిటల్లో అవైలబుల్ అయ్యి ఉంది. టెస్ట్ చేయించుకున్న తర్వాత పాజిటివ్ అని వస్తే హెచ్ఐవి లోడ్ ఎంత ఉంది అని అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ అనిత. నేను డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ మంచిర్యాల డిస్ట్రిక్ట్ చేస్తున్నాము. ఈరోజు ఇక్కడ ప్రపంచ ఎయిడ్స్ డే సందర్భంగా, వరల్డ్ ఎయిడ్స్ డే సందర్భంగా మరి ఇక్కడ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈరోజు ఈ ప్రోగ్రాం మంచిర్యాలలో జీజీహెచ్ దగ్గర స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాము ఈరోజు ప్రతి ఒక్క ప్రాథమిక ఆరోగ్య కేంద్రము, యూపీహెచ్సి, అలాగే బీడీకే, బస్తీ దవాఖానాల్లో కూడా, అలాగే ప్రతి సబ్ సెంటర్లో కూడా, ప్రతి గ్రామంలో, ప్రతి వార్డ్ లెవెల్లో కూడా ఈ ప్రోగ్రాం ఇక్కడ అవగాహన కార్యక్రమం అనేది ఈ వ్యాధి గురించి చేయడం జరుగుతుంది. ఇది మెయిన్గా బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ అలాగే సెక్షువల్ ట్రాన్స్మిషన్ వల్ల వస్తుంది, ఒకరి నుంచి ఒకరికి వస్తుంది. వైరల్ ఇన్ఫెక్షన్స్ ద్వారా హ్యూమన్ ఇమ్యూనోడెఫిషియన్సీ వైరస్ అని ఉంటుంది. అలాగే ఇంకా రకరకాల ఇన్ఫెక్షన్స్ కూడా వస్తూ ఉంటాయి. మెయిన్గా రక్తం ఎక్కించే ముందు కూడా టెస్ట్లు అనేవి ఇప్పుడు 100% చేయించడం జరుగుతుంది. అలాగే గతంలో సిరంజెస్ కూడా నీడిల్స్ ఒకరికి వాడిని ఒకరికి ఉండేవి, కానీ దాదాపుగా ఒక 30-40 ఇయర్స్ నుంచి కూడా డిస్పోజబుల్ నీడిల్స్ అలాగే సిరంజెస్ అనేవి యూజ్ చేయడం వల్ల ఇటువంటి వ్యాధులు అనేవి క్రమేపీ తగ్గడం జరిగింది. కానీ ఇంకా అవగాహన రావాలి. అలాగే ప్రివెంటివ్ మెజర్స్ రాకుండా ఉండడానికి ఆచరించాల్సిన పద్ధతులు, కండోమ్ లాంటివి, అలాగే మరి ఓన్లీ ఒకరిని మాత్రం వివాహం చేసుకోవడం, అలాగే ఇతర సంబంధాలు లేకుండా ఉండడం, ఒకవేళ పొరపాటున వేరే ఇతర కారణాలతో ఇన్ఫెక్షన్ వచ్చి ఉంటే వెంటనే టెస్ట్ చేయించుకోవడం. సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ ఉన్నవారు హై రిస్క్ పీపుల్ కాబట్టి వారికి కూడా ఈ టెస్ట్ చేయించి ఒకవేళ పాజిటివ్ వస్తే ట్రీట్ చేయడం. అలాగే ప్రతి గర్భిణీ స్త్రీకి కూడా హెచ్ఐవి టెస్ట్ మన దేశం అంతా కూడా జరుగుతుంది. మంచిర్యాలలో కూడా మేము చేపించి ఉండడం జరిగింది. గర్భిణీ స్త్రీలకి రాలేదు, కానీ ఒక 6గురికి మాత్రం డెలివరీ టైంలో డిటెక్ట్ చేయడం జరిగింది. వారికి ట్రీట్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. హెచ్ఐవి వైరస్ అనేది కొద్ది ఒక 2-3 దశాబ్దాల క్రిందట, 3-4 దశాబ్దాల కిందట వ్యాప్తి చెందడం మొదలైంది. ఇది ప్రపంచమంతా వ్యాప్తి చెందింది. దీని తీవ్రత కొద్ది సంవత్సరాల క్రితం చాలా ఎక్కువగా ఉండింది, వ్యాప్తి ఎక్కువగా ఉండింది. ఇప్పుడు నిరంతర ప్రయత్నం వల్ల దీని యొక్క సంఖ్య అనేది తగ్గిపోయింది, పేషెంట్లు దీనికి గురి కావడం అనేది తగ్గిపోయింది.
ఈ వ్యాధి సంక్రమించిన వాళ్ళు కూడా మందులు రెగ్యులర్గా వాడడం వల్ల, తర్వాత డాక్టర్ల చేత చికిత్స పొందడం వల్ల, తమ యొక్క ఆరోగ్య నియమాలను పరిరక్షించుకోవడం ద్వారా వాళ్ళు కొంత సమాజంలో ఉపయోగకరంగా వాళ్ళ జీవితాన్ని గడుపుకోవడానికి ఇప్పుడు చాలా అవకాశాలు ఉన్నాయి. ఎవరు నిరాశ చెందాల్సిన అవసరం లేదు. వ్యవస్థలు, ప్రభుత్వ వ్యవస్థలు నిరంతరం వారికి తోడ్పడడానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ అవకాశాలను వినియోగించుకొని వాళ్ళు వాళ్ళ ఆరోగ్యాన్ని, మానసిక పరిస్థితులను సమతుల్యంలో ఉంచుకోవడానికి ప్రయత్నించాలని కోరుతూ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.